ఎమర్జెన్సీ అలర్ట్ కు బ్లాక్ బుల్ రెస్పాండ్ అవ్వకపోవడంతో షెక్కే బ్లాక్ బుల్ వాళ్ళ హైడ్ అవుట్ కి వెళ్తాడు. బ్లాక్ బుల్ ఒక మిస్ఫిట్ గ్రూప్ అని నమ్ముతాడు. లోపలికి వెళ్ళడానికి భయపడతాడు. లోపల ఎవరూ ఉండరు, ఇక్కడ ఎవరూ లేరని అనుకుంటాడు. ఇందులో నేనేం చేయగలను? నేను భయపడ్డానని కాదు. బ్యాకప్ కోసం బ్లూ రోజ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. అతను వెనక్కి తిరగగానే గార్డెన్ కనిపిస్తాడు. అతన్ని చూసి భయపడతాడు అంటూ హే 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 నా నుండి దూరంగా ఉండు, దూరంగా ఉండు. గార్డెన్ అతనితో స్నేహం చేయడానికి వస్తాడు. గార్డెన్ ఈ రోజు తనని చంపేస్తాడని షెక్కే అనుకుంటాడు. అతను తనని చంపడానికే వస్తున్నాడు. అతని వెనుక గ్రే వస్తాడు. అతన్ని చూసి షెక్కే ఇంకా భయపడతాడు. బా హా హా శబ్దం విని యామీ లేస్తాడు. టైం ఎంత అయిందో తెలుసా? నా నిద్ర పాడు చేశావు. షెక్కే యామీతో ఇంత రాత్రికి వచ్చినందుకు క్షమించండి అంటాడు. కానీ నేను ఎమర్జెన్సీ బ్యాకప్ కోసం వచ్చాను. యామీ షెక్కే తల పట్టుకుని లేపుతాడు. నిద్రలో ఉన్న అతను షెక్కే ఏదో పబ్ అంటే బార్ నుండి డబ్బుల కోసం వచ్చాడనుకుంటాడు. షెక్కే బ్లాక్ బుల్ వాళ్ళ మెంబర్ ని చూసి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, హెల్ప్ కోసం బ్లూ రోజ్ దగ్గరికి వెళ్లాల్సింది అనుకుంటాడు. బారా గాయపడతాడు. అతను నీస్తో అంటాడు ఏదైనా చేయరా. అతను తన మ్యాజిక్ తో మంచు బొమ్మలు చేసి ఘోచ్పై దాడి చేస్తాడు. కానీ ఘోచ్ తన మిర్రర్ మ్యాజిక్ రిఫ్లెక్షన్ అటాక్ తో ఆ బొమ్మలన్నింటినీ నాశనం చేస్తాడు. ఇంకా అతన్ని చంపడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. నీజ్ భయపడిపోయి తన ఒక అటాక్ తో ఘోచ్ ను పూర్తిగా పట్టుకుంటాడు. ఆస్థా అంటాడు ఘోచ్ చింతించకు, నేను కాపాడతాను. ఘోచ్ అంటాడు మేరీ ముందు షో ఆఫ్ చేస్తున్నావా? అలా అస్సలు జరగదు. సిస్టర్ థెరిస్సా అంటుంది ఇది పిల్ల చేష్టలకు సమయం కాదు. అప్పుడు ఘోచ్ అంటాడు పరిస్థితి పూర్తిగా నా కంట్రోల్లో ఉంది. ఘోచ్ తన రియల్ డబుల్ క్లోన్ తో నీజ్ వెనుక నుండి దాడి చేసి అతన్ని ఓడించేస్తాడు. ఘోచ్ యొక్క రియల్ డబుల్ స్పెల్ ఏదైతే ఉందో అది మిర్రర్ వరల్డ్ నుండి ఈ వరల్డ్ లోకి అతనికి ఒక క్లోన్ ను ఇస్తుంది. క్లోన్ ను తెస్తుంది లేదా తయారు చేస్తుంది. ఘోచ్ నీజ్ స్నో మ్యాజిక్ వాడక ముందే తన రియల్ డబుల్ మ్యాజిక్ ను కాస్ట్ చేశాడు. దానివల్ల అతనికి ఒక క్లోన్ ఏర్పడింది. ఇంకా నేజ్ ఘోచ్ ను పట్టుకున్నప్పుడు ఘోచ్ తన రియల్ డబుల్ తో వెనుక నుండి నీజ్ ను ఓడించేస్తాడు. ఆస్థా ఘోచ్ పవర్ కు ఇంప్రెస్ అవుతాడు. సిస్టర్ థెరిస్సా అనుకుంటుంది నీజ్ మొత్తం గ్రామంపై తన స్నో మ్యాజిక్ ను వాడాడు. ఇందులో చాలా మ్యాజిక్ పవర్ ఉంది. అంతే పవర్ ఘోచ్ దగ్గర కూడా ఉంది. కానీ ఫైటింగ్ లో ఘోచ్ అతని కంటే బెటర్. అతని పర్సనాలిటీ చాలా చెత్తది అయినప్పటికీ బారా పిల్లల నుండి దొంగిలించిన మ్యాజిక్ ను ఉపయోగించి ఏదైనా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆస్థా అతని కాలర్ పట్టుకుని నువ్వు ఆ పిల్లలతో అలా ఎందుకు చేశావు? నీతో అలా జరిగితే ఊహించుకోగలవా? ఎవరైనా అలా చేస్తే నాకేంటి పని అని బారా అంటాడు. వాళ్ళ మ్యాజిక్ దొంగిలించబడినా లేకపోయినా అది వాళ్ళ సమస్య. ఇది విని ఆస్థాకు కోపం వస్తుంది. కానీ అతన్ని కొట్టకుండా గోడకు పంచ్ విసిరి అంటాడు నువ్వు చేసినంత నొప్పి నేను నీకు కలిగిస్తే దానివల్ల ఏమీ అవ్వదు. నువ్వు ఈ పిల్లల్ని మళ్ళీ మునుపటిలా మార్చాల్సిందే. సిస్టర్ థెరిస్సా అంటుంది ఇతన్ని చంపడం వృథా. ఆమె అతన్ని తన మ్యాజిక్ తో కట్టేసి ఆస్థాతో పిల్లలే ముఖ్యం. అందుకే నీ అంటే మ్యాజిక్ స్వోర్డ్ తో పిల్లల మీద ఉన్న మ్యాజిక్ ప్రభావాన్ని తీసేయి అంటుంది. ఆస్థా మ్యాజిక్ విరిచి ఆ పిల్లల్ని మేల్కొల్పుతాడు. భారత్ తన మడ్ మ్యాజిక్ తో ఒక చిన్న బొమ్మ చేసి దాని ట్రాన్స్మిషన్ డివైస్ ను వాడటానికి ఉపయోగిస్తాడు. అతను మిడ్ నైట్ సన్ కు సమాచారం ఇస్తాడు. ఘోస్ట్ సిస్టర్ తో అంటాడు ఓయ్ ఓల్డ్ హ్యాగ్ మేరీ గాయాన్ని నయం చెయ్యి. ఆమె నువ్వు చెప్పక్కర్లేదు నేను ఎలాగూ చేయబోతున్నా అంటుంది. ఆమె తన మ్యాజిక్ తో పిల్లలందరినీ హీల్ చేస్తుంది. ఘోస్ట్ అబ్బాయితో అంటాడు ఓయ్ మధ్యలో కూర్చున్న అబ్బాయి అక్కడ నుండిలే, నా మేరీ కూర్చోవడానికి మంచి స్పాట్ ఇవ్వు. మేరీ అంటుంది నాకేం ఇబ్బంది లేదు, ఎక్కడైనా కూర్చుంటాను. సిస్టర్ కూడా ఆమె ఎక్కడ కూర్చున్నా హీలింగ్ స్పెల్ పనిచేస్తుంది కదా. అక్కడ కూర్చుంటే పని చేయదు, ఆమె గాయం మానదు అని ఏమీ లేదు కదా. ఘోస్ట్ అంటాడు ఎస్ నువ్వు నా దేవదూతవి, నా మేరీ నువ్వెంత దయగల దానివి. అప్పుడు ఆస్థా మేరీని ఫ్రైడ్ పొటాటో తింటావా అని అడుగుతాడు. ఘోస్ట్ ఆమె ఆ పనికిరాని ఫుడ్ తినదని చెప్తాడు. ఆస్థా ఇది మా హోమ్ టౌన్ స్పెషల్ ఫుడ్ అంటాడు. సిస్టర్ థెరిస్సా నువ్వు హాజ్ విలేజ్ లో పెరిగావు కదా అని అడుగుతుంది. ఆస్థా అవును కానీ నీకెలా తెలుసు అంటాడు. ఆమె చెప్తుంది సిస్టర్ లిల్లీ ఒకసారి వాళ్ళ చర్చికి ట్రైనింగ్ కోసం వచ్చి హాజ్ విలేజ్ లోని అనాథ పిల్లలందరి గురించి కూడా చెప్పింది. ఆస్థా ఓ అలాగా, సిస్టర్ లిల్లీ నా గురించి ఏం చెప్పింది అని అడుగుతాడు. సిస్టర్ థెరిస్సా నువ్వు అల్లరి వాడివని ఎప్పుడూ అరుస్తూ ఉంటావని చెప్పింది అంటుంది. ఇది విని ఆస్థా కొంచెం నిరాశ పడతాడు.
కానీ సిస్టర్ లిల్లీ చెప్పింది అది మాత్రమే కాదు, ఆస్థా గురించి చాలా మంచి విషయాలు కూడా చెప్పింది. సిస్టర్ లిల్లీ మొదటి రోజే చాలా కష్టపడేది. అప్పుడు సిస్టర్ తెరిసా మొదటి రోజు నుంచే ఇంత కష్టపడక్కర్లేదు, ఇంత ఒత్తిడి అవసరం లేదు అంటుంది. అప్పుడు సిస్టర్ చెప్తుంది, మా విలేజ్ లో నాకంటే ఎక్కువ కష్టపడే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను మ్యాజిక్ వాడలేడు, అయినా ఓడిపోనని నేను విజర్డ్ కింగ్ అవుతాను అంటాడు. సిస్టర్ థెరిస్సా నో వే, అతను ఒక మ్యాజిక్ నైట్ కూడా కాలేడు అంటుంది. అతను మ్యాజిక్ వాడలేకపోతే సిస్టర్ లిల్లీ నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఎవరైనా అతన్ని ఇక చాలు అన్నా ఏమైనా అతను ఓడిపోనంటాడు. అతను ఇలా అంటాడు, నాట్ యెట్, ఐ ఆమ్ నాట్ డన్. ఇప్పుడు నాకు కూడా అతను తప్పకుండా మ్యాజిక్ నైట్ అవుతాడు అనిపిస్తోంది. ఇప్పుడు మీరు నన్ను ఒత్తిడి తీసుకోవద్దంటే నేను కూడా ఆస్థా లాగే అంటాను, నాట్ యెట్, ఐ ఆమ్ నాట్ డన్ అని సిస్టర్ థెరిసా ఆస్థాతో అంటుంది. సిస్టర్ లిల్లీ చెప్పింది, నీ ముందు ఎలాంటి అడ్డంకి వచ్చినా నువ్వు ఎప్పుడూ ఓడిపోవుని. ఇప్పుడు నీ కష్టమంతా కనిపిస్తోంది. సిస్టర్ లిల్లీకి నీపై గర్వంగా ఉంటుంది అని ఆస్థా అంటాడు. ఇంకా కాలేదు, నేను చాలా చేయాలి, నేను విజర్డ్ కింగ్ అవ్వాలి. అది ఎప్పటికీ జరగదని సిస్టర్ థెరిసా అంటుంది. ఆస్థా అనుకుంటాడు, సిస్టర్ లిల్లీ నేను నిన్ను వదులుకోను, దయచేసి నన్ను పెళ్లి చేసుకో. ఘోష్ నేజ్ ను కొట్టడం మొదలు పెడతాడు మరియు అతన్ని చంపేస్తాడు. ఎందుకంటే అతను మేరీని కొట్టాడు. మేరీ అతన్ని ఆపుతూ, నా గాయం ఇప్పుడు నయమైంది, దయచేసి ఆపు అంటుంది. సిస్టర్ థెరెసా కూడా మనం పిల్లల మ్యాజిక్ ని తిరిగి తీసుకురావడం గురించి ఆలోచించాలని, ఇతన్ని చంపకూడదని చెబుతుంది. కానీ ఘోష్ ఎవరిని లెక్క చేయడు. సిస్టర్ వాళ్ళను అడుగుతుంది, ఈ పిల్లలతో ఇదంతా ఎందుకు చేస్తున్నారు, మీ ఉద్దేశం ఏంటి? ఈ పిల్లలు మన దేశ భవిష్యత్తు, మీరులా ఎలా చేస్తారు అని నేజ్ అంటాడు. నేను స్నేహితులను చేసుకోవాలనుకున్నాను. బహుశా అతనికి బారా చెప్పి ఉంటాడు. బారాకు శాలీ చెప్పింది. డబ్బు ఆశ చూపి శాలీ అక్కడికి వస్తుంది. బారా అంటాడు, స్పెషల్ మ్యాజిక్ తో వస్తున్న నీకు ఇంత సమయం ఎందుకు పట్టింది? షేక్ దగ్గర బ్యాకప్ కోసం వచ్చాడని యామీకి తర్వాత తెలుస్తుంది. గ్రే, గోల్డెన్ ఇద్దరు విచిత్రంగా ఉన్నారు. వాళ్ళేం ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియదు. వాళ్ళ వల్ల యామీ సెక్కేను వేరొకరిగా పొరబడతాడు. న్యూన్ విలేజ్ లో అందరూ తమ పిల్లల కోసం కంగారు పడుతున్నారు. చర్చిలోని సిస్టర్లు వాళ్లను శాంతపరిచి లోపలికి వెళ్ళమంటారు. రెబెకా తోబుట్టులు కూడా కంగారు పడుతున్నారు. రెబెకా అంటుంది, మార్కో, లూకో త్వరగా ఇంటికి వస్తారు. నోయల్ అంటుంది, నీకు అనిపించకపోయినా ఆస్థా, ఘోష్ ఇద్దరు చాలా శక్తివంతులు. శాలీ ఆస్థాతో అంటుంది, హే ఆస్థా, మనం మళ్ళీ కలుస్తున్నాం, నాకు తెలిసినట్లుగానే మనం తప్పకుండా కలుస్తామని. సిస్టర్ థెరెసా పిల్లలను ఒకవైపు కూర్చోమంటుంది, ఇక్కడి నుండి కదలొద్దు అని. ఘోష్ శాలీపై దాడి చేస్తాడు. నీ వల్లే నా మేరీ కష్టాల్లో పడింది, నిన్ను వదలను. ఘోష్ మ్యాజిక్ ఆమెపై పనిచేయదు. ఆమె జెల్ మ్యాజిక్ ఘోష్ దాడిని వేరే దిశలో ప్రతిఫలిస్తుంది. సిస్టర్ థెరెసా అంటుంది, ఇది ఎలాంటి మ్యాజిక్? ఆస్థా చెప్తాడు, జాగ్రత్తగా ఉండు. ఆమె సిల్వర్ ఈగిల్ కెప్టెన్ నోజల్ దాడిని కూడా ఆపడం నేను చూశాను. శాలీ అంటుంది, నువ్వు ఆస్థాతో నా రీయూనియన్ ను పాడు చేస్తున్నావు. నేను ఇక్కడే ఉన్నాను, మీ అందరినీ ఎందుకు చంపకూడదు? ఆమె వాళ్ల వైపు వెళ్తుంది. ఆస్థా దాడి చేస్తాడు, కానీ ఆమె అంటుంది, నీ యాంటీ మ్యాజిక్ కత్తితో నన్ను తాకలేకపోతే నన్నేమీ చేయలేవు. ఘోష్ అంటాడు, దీని గురించి ఏమంటావు? అతను తన మిర్రర్ మ్యాజిక్ రిఫరెన్స్ తో దాడి చేస్తాడు, కానీ అవి కూడా ప్రతిఫలిస్తాయి. శాలీ అంటుంది, నీ మ్యాజిక్ ఓకే, కానీ ఇలాంటి దాడులు నా శాలిమెండర్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. నాపై శక్తివంతమైన దాడి చేస్తే బహుశా నన్ను ఏమైనా చేయగలవేమో. ఆమె తన జెల్ నుండి అంటించేసి ఆస్థాను కూడా జెల్ తో పట్టుకుని అంటుంది, హే ఆస్థా, నువ్వు సాధారణ మనిషిలా ఉన్న స్పెషల్, నీ గురించి తెలుసుకోవాలి. ఆమె అతని మెడపై కరిచి చూసి అంటుంది, నీ రక్తం నార్మల్ గానే ఉంది. తర్వాత శాంపిల్ కోసం ఆస్థా గోరును పీకుతుంది. సిస్టర్ థెరిసా తన ఫ్లేమ్ మ్యాజిక్ తో శాలీ సాలమాండర్ ను కరిగించేస్తుంది మరియు ఆమెపై దాడి చేస్తుంది, కానీ ఆమె తప్పించుకుంటుంది. నేను నిన్ను ఆస్థాను తీసుకెళ్ళనివ్వను అంటుంది. ఆస్థా సిస్టర్ థెరెసాను చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు సూపర్ స్ట్రాంగ్ అంటాడు. అప్పుడు ఆమె, నేను క్రిమ్సన్ స్లైన్ మాజీ మ్యాజిక్ నైట్ ను అంటుంది. ఒక మ్యాజిక్ నైట్ ఎప్పటికీ మ్యాజిక్ నైటే. ఆస్థా అంటాడు, క్రిమ్సన్ స్క్వాడ్ లో నుంచా? మీకు ఫ్యూగోలియన్ తెలుసా? ఆమె అంటుంది, ఆఫ్ కోర్స్, నేను ప్యాలెస్ లో పని చేస్తున్నప్పుడు ఫ్యూగోలియన్ కు ట్యూటర్ని. మొదట్లో అతను అంత మంచివాడు కాదు, కానీ తర్వాత చాలా బలంగా అయ్యాడు. ఆమె ఫ్యూగోలియన్ కు ఫైట్ లో ఫోకస్డ్ గా ప్రశాంతంగా ఉండటం నేర్పింది. ఆస్థా అంటాడు, ఐ డోంట్ నో, మీకు అతని గురించి, అతనికి ఏం జరిగిందో తెలుసో లేదో.
ఆమె అంటుంది అయినో అందుకే మనం వీళ్ళను తప్పకుండా పట్టుకోవాలి. ఘోష్ అంటాడు, ఓయ్ ముసలావిడ, నన్ను ఇక్కడి నుండి తీ. సిస్టర్ అంటుంది, అక్కడ ఏం చేస్తున్నావు ఇడియట్? శాలీ అంటుంది, ఓ ఒకరి మీదకి ముగ్గురా, ఇది అన్యాయం. అప్పుడు బారో అంటాడు, శాలీ నన్ను వీళ్ళ నుండి విడిపించు, నీకు సహాయం చేస్తా. పని అయ్యాక నా డబ్బులు నాకు ఇచ్చేయి, నా వాటా ఎంత అయితే అంత. అతను మనసులో అనుకుంటాడు, డబ్బులు దొరకగానే ఇక్కడి నుండి పారిపోతాను. బారో అంటాడు, శాలీ నువ్వు ఏదో ఒకటి చేయగలవు, నన్ను విడిపించు యార్. శాలీ అంటుంది, అవును ఒక దారి ఉంది, కానీ నువ్వు ష్యూర్ చూసుకో, తర్వాత నేను నీకు ఇలా చేశానని నన్ను అనొద్దు. ఆస్తా అంటాడు, ఏయ్ మీరిద్దరూ మీలో మీరేం కొనుక్కుంటున్నారు? బారో ఆస్తాకు భయపడి శాలీతో అంటాడు, ఏం చేయాలో అది చెయ్యి, నన్ను వీలైనంత త్వరగా విడిపించు యార్. శాలీ అతనికి ఒక ఇంజెక్షన్ గుచ్చుతుంది, అతను ఒక దెయ్యంలా మారిపోతాడు. ఆమె అంటుంది, ఉఫ్స్ నేను కొంచెం తప్పు చేశాను, నువ్వు ఫ్రీ అయ్యావు, నీ మ్యాజిక్ రీఛార్జ్ అయ్యింది, కానీ మనిషి నుండి దెయ్యంగా మారిపోయావు. ఆ రాక్షసుడు అదుపు తప్పి దాడి చేయడం ప్రారంభిస్తాడు. సిస్టర్ థెరిసా ఆస్తా ఘోష్లను పిల్లలను కాపాడమంటుంది, కానీ ఘోష్ మేరీని తీసుకుని వెళ్ళిపోతాడు. మేరీ అంటుంది, బ్రో మనం వెళ్ళలేము, అక్కడ ఇంకా చాలా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. ఘోష్ అంటాడు, అవును కానీ నువ్వు ఆ రాక్షసుడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళు. మిగతా పిల్లలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఘోష్ ఇలా చేస్తున్నాడని ఆస్తా ఆశ్చర్యపోతాడు. ఆ మాన్స్టర్ ఆస్తా మీద దాడి చేస్తాడు. ఆస్తా తప్పించుకుంటాడు. శాలీ ఆస్తాతో ఈసారి నిన్ను వెళ్ళనివ్వను ఆస్తా అంటుంది. దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడతో ముగిసింది. బురదతో తయారైన దెయ్యం చాలా పెద్దది, శక్తివంతమైనది, దాన్ని ఓడించగలరో లేదో తెలియదు. అందుకే సిస్టర్ థెరిసా పిల్లల భద్రతను ముందు చూస్తుంది. ఆమె తన ఫ్లేమ్ మ్యాజిక్ తో ఒక పులిని చేస్తుంది, దానిపై కూర్చొని పిల్లలు సేఫ్ గా వెళ్ళగలరు. ఆమె ఒక్కొక్కరిగా పిల్లలను బయటకు పంపిస్తుంది. ఈ ప్రాసెస్ కి కనీసం అరగంట పడుతుంది. అప్పటిదాకా వీళ్ళు శత్రువులను ఆపాలి, పిల్లలకు ఏమీ అవ్వకూడదు. ఆ బురద దెయ్యం ముందుకు వస్తుంది. అది తన సోదరుడు నీక్నే చంపడం మొదలు పెడుతుంది, కానీ ఆస్తా అతన్ని కాపాడతాడు. నీచ్ అంటాడు, నన్నెందుకు కాపాడావు? దానికి ఆస్తా, నువ్వింకా నీ తప్పులకు శిక్ష అనుభవించలేదు, నీ తప్పులకు బాధ్యత తీసుకునేదాకా నిన్ను చావనివ్వను. ఆస్తా బారోతో అంటాడు, నీ సొంత సోదరుణ్ణే చంపుతున్నావా? నువ్వు నిజంగా ఒక మొరోన్వి. నా కత్తి నీపై పనిచేస్తోంది, నిన్ను వదలను అని ఆస్తా అతనిపై దాడి చేస్తాడు. సాలి అంటుంది, నీ యాంటీ మ్యాజిక్ స్వోర్డ్ కూడా దీన్ని అంత త్వరగా ఓడించలేదు. చూసావుగా, నేను దీని లోపల డార్క్ మ్యాజిక్ ఐటమ్ ను ఇంజెక్ట్ చేశాను, అది 12 లైఫ్ ఫోర్స్ లు మింగేసింది. దానివల్ల ఒక ఎక్స్ప్లోజన్ ఆఫ్ మ్యాజిక్ పవర్ ప్రొడ్యూస్ అయింది. ఆస్తా ఆ దెయ్యాన్ని మళ్ళీ తన యాంటీ మ్యాజిక్ షోట్ తో కట్ చేస్తాడు, కానీ అది మళ్ళీ రీజనరేట్ చేసుకుంటుంది. అవకాశం చూసి సాలి ఆస్తాపై దాడి చేస్తుంది, కానీ సిస్టర్ థెరిస్ అతన్ని కాపాడుతుంది. సాలి అంటుంది, నువ్వు నా దారికి అడ్డు రావడం ఆపుతావా? నాకు నీలాంటి ముసలావిడతో డీల్ చేసే టైం లేదు. ఎవరి మ్యాజిక్ అయితే డ్రై అయిపోయిందో, అంటే చాలా తక్కువ అయిపోయిందో, నువ్వు నీ నోరు అదుపులో పెట్టుకో కొత్తదానా. నిజమే, నా వయసులో నా బాడీ తక్కువ మ్యాజిక్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ మనం ఎప్పుడు మన అబిలిటీని నేచురల్ మనతో పెంచుకోవచ్చు. ఈ టెక్నిక్ విషయానికి వస్తే నేను దీన్ని మాస్టర్ చేశాను, నా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను నీ చేతిలో ఓడిపోను అని ఆమె ఆ దెయ్యంపై దాడి చేస్తుంది. ఇంకా మనసులో అనుకుంటుంది, నేను పిల్లలను సేఫ్ గా బయటకు పంపడంతో పాటు ఫైట్ చేయలేను, ఇలాగే జరిగితే పెద్ద ప్రమాదం వస్తుంది. డామ్ యూ ఘోష్, ఈ టైంలో నువ్వు ఎలా పారిపోతావు? మరి ఘోష్తో అంటుంది, నువ్వు వెనక్కి వెళ్ళి మిగతా పిల్లలను కాపాడాలి. ఘోష్ అంటాడు, లేదు, నువ్వు సేఫ్ గా ఉన్నంత వరకు నాకు ఎవరి గురించి పర్వాలేదు. ఆ అమ్మాయిపై నా అటాక్ కి ఏమీ అవ్వలేదు, పైగా ఆ బురద దెయ్యం కూడా వచ్చింది, నేను నిన్ను ప్రమాదంలో పెట్టలేను. ఒక ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు, కొంతమందికి ఘోష్ ఫ్యామిలీ అంటే అసూయ్, వాళ్ళను ద్వేషించేవాళ్ళు. ఘోష్ ఒక రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు. ఒక రోజు వాళ్ళు ఘోష్ తల్లిదండ్రులను చంపేస్తారు, పేపర్లపై రాయించుకుంటారు ఘోష్ తండ్రి ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీదకు వచ్చిందని. వాళ్ళు ఘోష్ మరీని వాళ్ళ ఇంటి నుంచే బయటకు పంపేస్తారు. ఘోష్ ప్రమాణం చేస్తాడు మరీకి ఏమీ కానివ్వనని. మరి నవ్వు కోసం ఘోష్ ఏదైనా చేస్తాడు. అతను తిండి దొంగిలించి మరీకి పెట్టేవాడు. అతను రాయల్ ఫ్యామిలీ పిల్లలను పట్టుకొని డబ్బులు లాక్కునేవాడు. రాజ కుటుంబం పని నాలాంటి వాళ్లకు హెల్ప్ చేయడమే అని చెప్పి ఒకరోజు అఫీషియల్ అథారిటీ ఘోష్ ను పట్టుకొని జైల్లో వేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ నుండి బయటకు వస్తాం. మేరీ ఘోష్ కి ఒక పంచ్ ఇస్తూ ఇలా అంటుంది, అంత దీనంగా ఉండకు. అవును, కొందరు మనతో చెడుగా ప్రవర్తించారు, కానీ సిస్టర్ ఆస్తా చర్చ్ వాళ్ళు
నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నాతో ఉన్నారు కాబట్టి నేను ఒంటరిని కాదు. అందరి జీవితాలు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాం. నువ్వు కూడా ఒంటరిగా ఫీల్ అవ్వకూడదనేగా మ్యాజిక్ నైట్ లో చేరింది. ఇంకా మ్యాజిక్ నైట్ డ్యూటీ అందరినీ కాపాడటం. సో ప్లీజ్ నేను గర్వపడే కూల్ అన్నయ్యలా ఉండు. గోచ్ మేరీని తీసుకుని ఆ గుహ నుండి బయటకు వెళ్ళిపోతాడు. అక్కడ మార్కోతో కొందరు పిల్లలు ఉన్నారు. అక్కడ మార్కో ఉంటాడు. గోచ్ మార్కోని అడుగుతాడు, హే బాబు, ఈ మ్యాజిక్ నైట్ రోప్ నీకెలా దొరికింది? వాడు ఇది ఆస్తా ఇచ్చాడు, నేను భయపడకుండా ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఉండటానికి అంటాడు. అతను మిగతా పిల్లల్ని కాపాడేటప్పుడు మేరీ గోచ్ తో అంటుంది, నేను మార్కోతో ఇక్కడున్నాను, నీకోసం వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చెయ్యి. మార్కో అంటాడు, టెన్షన్ పడకు, మేరీకి ఏమీ కానివ్వను. గోచ్ మార్కోతో అంటాడు, నేను నిన్ను వదలనుకో చూడరే లను. మేరీకి ఏమైనా అయితే బాడీ గార్డ్ గా ఉంటే సరిపోదు, మిగతా పిల్లలు కూడా వాళ్ళకి కనిపిస్తారు. వాళ్ళు మేరీ, మార్కోతో ఆస్తా, సిస్టర్ థెరెసా ఆ శత్రువులను వదిలేస్తున్నారని చెప్తారు. మేం వాళ్ళతో ఫైట్ చేస్తున్నాం. సిస్టర్ థెరెసా మ్యాజిక్ తో ఇక్కడ నుండి సేఫ్ గా బయటపడ్డాం. మేరీ అంటుంది, చింతించకండి, మా అన్నయ్య కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. మా అన్నయ్య ఆస్తా ఒకే మ్యాజిక్ నైట్ స్క్వాడ్ లో ఉన్నారు. గోచ్ సిస్టర్ థెరెసా ఆస్తా వైపు వెళ్తూ ఆస్తాలో యామీలో మిగతా మెంబర్స్ లో అంత స్పెషల్ ఏముంది అనుకుంటాడు. అతనికి చాలా క్రేజ్ ఉంది, కానీ ఇందాక ఆ అమ్మాయి ముందు యూస్లెస్ గా ఉన్నాడు. ఇప్పటికీ సిస్టర్ థెరెసా ఆస్తా ఓడిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయి ఉంటారు. ఈ ప్రపంచంలో జరిగేది ఇదే, మనల్ని మనం కాపాడుకోవడమే. అతను అక్కడికి చేరగానే చూస్తాడు ఆస్తా మరియు సిస్టర్ థెరెసా వాళ్ళతో పోరాడుతున్నారు. ఆస్తా వాళ్ళ ముందు కష్టపడుతూ అంటాడు, ఇంకా లేదు, నా పని అవ్వలేదు. శాలి అంటుంది, వాళ్ళని కాపాడటం ఆపి నాకు లొంగిపో. ఆస్తా అంటాడు, ఎప్పటికీ జరగదు, నేను మ్యాజిక్ నైట్ ని ముందు నన్ను చంపాలి. గోచ్ షాక్ అవుతాడు, వీడికి పిచ్చా? సకే ఆస్తా ఆ బురద దెయ్యంపై దాడి చేస్తాడు, కానీ అది కూడా ఆస్తాపై కుడివైపు నుండి దాడి చేస్తుంది. గోచ్ ఆస్తాని కాపాడటానికి తంతాడు, ఆ దాడి నుండి తప్పించుకోవడానికి. గోచ్ అంటాడు, నేను చావనని చెప్పడం ఆపు, నువ్వు దాదాపు చనిపోయావు. ఆస్తా అంటాడు, నువ్వెందుకు పారిపోయావు? గోచ్ అంటాడు, నేను పారిపోలేదు, మేరీ సేఫ్టీ కోరుకున్నాను. గోచ్ ఒంటరిగా శాలీతో పోరాడతాడు. ఇలా అనుకుంటూ, నేను మేరీ తరపున పోరాడతాను, అప్పుడు నేను కూల్ అని తనకి నాపై గర్వంగా ఉంటుంది. తన రియల్ డబుల్ తో పూర్తి శక్తితో రిఫరెన్స్ తో దాడి చేస్తాడు. అతను ఆ బుర్ర దెయ్యాన్ని చాలా చోట్ల నాశనం చేస్తాడు, కానీ అది వెంటనే రీజనరేట్ చేసుకుంటుంది. శాలీని ఏమీ చేయలేకపోతాడు. శాలీ సాలమాండర్ గోచ్ దాడిని రిఫ్లెక్ట్ చేస్తుంది. గోచ్ కి యామీ తర్వాత ఒక అపోనెంట్ ఇన్కంపాటిబుల్ గా అనిపించాడు. నా ట్రంప్ కార్డ్ వాడాలా? లేదు, ఎంత స్ట్రాంగ్ మిర్రర్ మ్యాజిక్ వాడినా ఏమీ కాదు. ఆ దెయ్యం గోచ్ ని నేలకేసి కొడుతుంది. చంపబోతుండగా ఆస్తా అతన్ని కాపాడి ఇంకా అంటాడు, ఒంటరిగా పోరాటానికి నీకేమైనా పిచ్చా? మనమిద్దరం ఒకే టీం, కలిసి పోరాడదాం. నువ్వు నన్ను కాపాడు, నేను నిన్ను కాపాడతాను. దీన్ని ఫుల్ ప్రూఫ్ స్ట్రాటజీ అంటారు. గోచ్ అంటాడు, నేను దీన్ని స్లోపీ స్ట్రాటజీ అంటాను. నువ్వు నిజంగా అజాగ్రత్తగా ఉండే ఇడియట్వి. నాకు అలాంటి ఒకతను తెలుసు, అతను యామీ. గోచ్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. గోచ్ జైలు నుండి పారిపోయిన ఖైదీగా ఉన్నప్పుడు యామీ అతన్ని పట్టుకుంటాడు, కానీ గోచ్ సోదరి మారి తన కోసం ఎదురు చూస్తూ ఉండటంతో అతను యామీతో పోరాటానికి ప్రయత్నిస్తాడు. యామీ అంటాడు, ఆమె నీకు అంత ముఖ్యమైతే నా మ్యాజిక్ నైట్ స్క్వాడ్ లో చేరిపో. గోచ్ అంటాడు, కానీ నేను జైలు నుండి పారిపోయిన ఖైదీని, ఎవరిని నమ్మను, ఎప్పుడు నా సోదరి గురించి ఆలోచిస్తాను. యామీ అంటాడు, సరే పర్లేదు, నేను ఆపను, నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటే కాపాడుకో, ఒకరోజు దీనివల్లే నువ్వు ఎవరికైనా సహాయం చేస్తావు. ఫ్లాష్ బ్యాక్ నుండి బయటకు వచ్చి గోచ్ అనుకుంటాడు, కెప్టెన్ యామీ, ఒకరోజు ఇలా జరుగుతుందని నీకు తెలుసు. ఆస్తా ఆ దెయ్యాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు మరియు సిస్టర్ థెరెసా పిల్లలను అక్కడి నుండి సురక్షితంగా బయటకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మరికొద్ది మంది పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నారు. నిజానికి గోచ్ చాలా స్వార్థపరుడు, అతనికి తన సోదరి తప్ప మరెవరితోనూ సంబంధం లేదు. కానీ అతను మారీ కారణంగానే ఇప్పుడు వీరిని కాపాడటానికి సిద్ధపడతాడు. మీరు చనిపోతే మారీ చాలా బాధపడుతుంది, కోప్పడుతుంది అని చెప్తాడు. సిస్టర్ అంటుంది, నాకు తెలిసిన గోచ్ ఇతనేనా? ఇతను ఎప్పటి నుండి ఇంత సహకరిస్తున్నాడు? ఆస్తా అంటాడు, నువ్వు ఒక టీం మెంబర్వే కదా, మమ్మల్ని కాపాడి ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్టు ఎందుకు చూపిస్తున్నావు? గోచ్ అంటాడు, నువ్వు నీ సీనియర్ తో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఆస్తా రెండవ కత్తి మెరవడం మొదలవుతుంది, సరిగ్గా డంజన్ లో మెరిసినట్లే. ఆ సమయంలో ఆస్తా నోయల్ శక్తిని ఆవాహన చేశాడు. తన కత్తిలోకి ఈ రోజు గోచ్ శక్తిని ఆవాహన చేసి దానితో ఆ డీమన్ పై దాడి చేస్తాడు. దాని ఒక చెయ్యిని నరికేస్తాడు. శాలీ ఆస్తాని అడుగుతుంది, నువ్వు నీ యాంటీ మ్యాజిక్ కత్తితో స్లాషింగ్ అటాక్ ఎలా చేశావు? గోచ్ ఆ దెయ్యంపై దాడి చేస్తూ ఆలోచిస్తుంటాడు, మనం ఈ దెయ్యాన్ని ఓడించాలంటే దీనిపై ఒకేసారి చాలా సార్లు దాడులు చేయాలి, నిరంతరంగా పదే పదే, అది కూడా టాప్ స్పీడ్ లో. అప్పుడే అది పూర్తిగా నాశనమే, మళ్ళీ రీజనరేట్ అవ్వలేదు.
అన్నింటికన్నా ఆస్థా దాడి ప్రభావవంతమైనది, కానీ అతను అంత వేగంతో ఒకేసారి అన్ని దాడులు చేయలేడు. నిరంతరంగా పదే పదే అతను అనుకుంటాడు, నేను నా మ్యాజిక్ ని వేరొకరిపై ఉపయోగిస్తే ఏమవుతుంది. గోచ్ ఎవరిని నమ్మడు కాబట్టి ఎప్పుడూ ఒంటరిగానే పోరాడతాడు. అతను తన మ్యాజిక్ ని వేరొకరికి మద్దతుగా ఉపయోగిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ తన గత వైఫల్యాలు మరియు ఆస్థాను అయిష్టంగా అంగీకరించడం వలన అతను ఒక కొత్త మ్యాజిక్ ని సృష్టిస్తాడు. అది ప్రాథమికంగా గత మ్యాజిక్ లాగే ఉంటుంది, కానీ పూర్తిగా భిన్నమైన స్పెల్. అది అతని గ్రిమోయిర్ కొత్త పేజీలో వ్రాయబడుతుంది. గోచ్ ఆ దాడిని ఉపయోగించాలని అనుకుంటాడు, కానీ అతని దగ్గర తగినంత మ్యాజిక్ ఉండదు. అందుకే అతను సిస్టర్ థెరిసాతో తనకు కొంచెం సమయం కావాలని, సిస్టర్ థెరిసా ఆ శత్రువులపై దాడి చేసి నువ్వు తొందరగా చెయ్యి, నేను వీళ్లను ఎక్కువసేపు ఆపలేను అంటుంది. శాలీ అంటుంది, ఇలాంటి దాడితో ఏమీ జరగదు. ఆ తర్వాత ఆమె ఆస్థాతో నువ్వు ఆ స్లాషింగ్ అటాక్ ని మళ్ళీ చేయగలవా అని అడుగుతుంది. దానికి ఆస్థా అంటుంది, చేయగలిగితే చేసేవాడిని. శాలీ ఆస్థాతో నిరాశ చెంది ఆ రాక్షసుడితో వాళ్లపై దాడి చేస్తుంది, కానీ ఘోస్ట్ ఆస్థాతో నా కంట్లోకి చూడు అంటాడు. అతను తన మ్యాజిక్ ను పోగు చేసి ఆస్థాపై వాడతాడు. దాంతో ఆస్థాకి చాలా క్లోన్లు ఏర్పడతాయి. ఆస్థా క్లోన్లన్నీ కలిసి బురద రాక్షసుడు, సాలి ఇద్దరిపైన ఫుల్ స్పీడ్ లో పదే పదే దాడి చేస్తాయి, వాళ్లను నాశనం చేసే వరకు. ఆ బురద రాక్షసుడు మళ్ళీ పుట్టలేకపోతాడు. సాలి సలమాండర్ కూడా ఓడిపోతుంది. నీజ్ ఏడుస్తూ బారో బట్టల దగ్గరికి వెళ్తాడు. బారో చనిపోయాడు, అతని బట్టలు మాత్రమే మిగిలాయి. అతను ఏడుస్తున్నప్పటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. బారో అతనితో ఎప్పటిదాకా ఏడుస్తావు అంటాడు. నీజ్ ను సంతోష పెట్టడానికి మట్టి బొమ్మ చేసిస్తాడు. అప్పటి నుంచి అతను బారో ఆర్డర్ పాటిస్తాడు. ఏది చేయమన్నా తాను చాలా తప్పు చేశానని రియలైజ్ అవుతాడు. అందుకే తన కోసం, తన సోదరుడి కోసం నిజాయితీగా శిక్ష అనుభవిస్తాడు. ఇంకా అతను ఇలా అంటాడు, బారోకి ఆమె చేసిన దానికి సాలిని క్షమించండి, అతన్ని మోన్స్టర్ గా మార్చిందని. ఆస్థా అంటాడు, నీ శిక్ష పూర్తయ్యాక మనం ఫ్రెండ్స్ అవుదాం. నువ్వు చాలా కూల్ మ్యాజిక్ వాడతావు, చాలా పాపులర్ అవుతావు. అతను ఆస్థాకు థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడే నేజ్ వీపులో పెద్ద లైట్నింగ్ బ్లేడ్ దిగుతుంది. ఆస్థా ఘోస్ట్ కు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఘోస్ట్ లోకి కూడా 2 లైట్నింగ్ బ్లేడ్లు దిగుతాయి. ఇది ఎలా, ఎప్పుడు జరిగిందో అతనికి తెలియదు. చాలా పెద్ద లైట్ మెరుస్తుంది. ఇంకా చాలా ఎక్కువ మ్యాజిక్ పవర్ ఘోస్ట్ సిస్టర్ కు ఫీల్ అవుతుంది. ఆ లైట్నింగ్ బ్లేడ్లు ఆస్థాకు తగలిపోతాయి, కానీ సిస్టర్ అడ్డు వస్తుంది. ఆస్థా చూస్తాడు, ఇతను అదే వ్యక్తి శత్రువుల హెడ్ క్వార్టర్స్ లో కనిపించాడు. అతను అంటాడు, మీరు నా వాళ్ళను గాయపరిచారు, వాళ్లకు వాళ్ళ కర్మకు శిక్ష పడుతోంది. అతను ఐ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ గ్రూప్ లీడర్ లని పరిచయం చేసుకుంటాడు. నన్ను లిఫ్ట్ అని పిలవండి. ఆస్థా చూస్తాడు, లిఫ్ట్ దగ్గర కూడా యూనో లాగే 4 లీఫ్ క్లోవర్ గ్రిమోయిర్ ఉంది. సో ఈ రోజుకి ఇంతే. ఎపిసోడ్ చాలా పెద్దదైంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో త్వరగా కలుస్తా. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్లో మీరు చూడని వీడియోలు ఉంటే చూసేయండి.